అట్లాగే తిరుమలయ్య గారు, మీకు అందరికీ నా యొక్క శుభాభివందనములు. ఈ సినిమా తీయడం అనేది నేను ఇప్పుడు జీవిస్తున్న సమయంలో కానీ నా జన్మకు కానీ ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం, సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం వ్యక్తులుగా పరిగణించుకుంటారు. దానికోసమే నేను తీశాను కానీ గ్లామర్ కోసం కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం కాదు. తీసిన దానికి నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎవరు చూసినా, ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్లిప్ చూశారు, ట్రైలర్ కొంతమంది మొదటిసారి చూస్తుండొచ్చు, కొంతమంది చాలాసార్లు చూడొచ్చు. గూస్ బంప్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఏదైనా ఒక భయంతో కూడుకున్న సినిమా చూసినప్పుడు కానీ, లేకుంటే సస్పెన్స్ ఉన్న సినిమా చూసినప్పుడు, లేక చరిత్రలో ఇటువంటి చాప కింద పెట్టి ఇప్పటి వరకు ఎవరు దీన్ని బయటికి తీసుకురాలేని ఒక చరిత్రను తీసుకొచ్చారు అనేది చూస్తున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. నాకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే రోజుల్లో కాదు, రాబోయే తరాలు ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం ఎవరు తీయరు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టి తీసినా ఇంత జరిగినట్టుగా కళ్ళకు అద్దం కట్టినట్టుగా తీసింది మాత్రము నా సోదరుడు యాటా సత్యనారాయణ. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. సరే ఆర్థిక కష్టాలు పడకుండొచ్చు, ఆర్థిక కష్టాలన్నీ నేనే పడ్డా, బట్ చాలా కష్టపడి ఒక మంచి శ్రమతోని తీసిన సినిమాకు కూడా మొన్నటికి మొన్న నవంబర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పిలిచి సన్మానం చేశారు. వారు యాజ్ ఎ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్గా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. ఇక వస్తూ ప్రైజ్ జస్ట్ ఇట్లా జారిపోయింది. అంటే మనం అరటి పండు మీద కాలు పెడితే ఎట్లా జారిందో అట్లా జారుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు. మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్. సినిమా చిన్న స్క్రీన్స్ కంటే హీ హాజ్ బీన్ డైరెక్టింగ్. సో బట్ సబ్సిక్వెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు మంచి అవార్డ్స్ రాబోతున్నాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు వాళ్ళతోనే మనం ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోని ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా తెలుగు వర్షన్ని నా తెలుగు సోదర సోదరీమణులు ఆస్వాదించాలి, వాళ్ళు ఆనందపడాలి, వాళ్ళు జరిగిన కనుమరుగైన చరిత్రను వాళ్ళ కళ్ళ ముందు చూడాలి. అట్లాగే ఈ హైదరాబాద్ ఈ యొక్క సంస్థానాన్ని పరిపాలించిన ఒక దుర్మార్గుడు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు, వాళ్ళ రాజు కాదు, వాడు దుర్మార్గుడు అనే మనం పిలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు మంచి చేసి ఉండొచ్చు, కానీ ఆయన జీవించిన సమయంలో 2 లక్షల మంది హిందువులు ఎవరైతే ఇస్లాంలోకి మారలేదో పురుషులను చంపాడు. 65,000 మహిళలను మానభంగం చేశారు. ఇది ఎవడిచ్చిన ధైర్యము, ఎవడిచ్చిన హక్కురా నా కొడక నిజాం అనే పరిస్థితిలో మన తెలంగాణ వాదులు కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నా, కత్తెలు బరిసెలు లేకున్నా కట్టెలతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తినిచ్చిన మహిళ నా పక్కన ఇక్కడ కూర్చున్నది ఇంద్రజ గారు, ఐలమ్మ గారు. వారి ఐలమ్మ గారి పాత్రను పోషించారు. ఇవాళ ఐలమ్మ గారు రజకులకు సంబంధించిన నాయకురాలు అని అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఐలమ్మ గారు. ఆ పాత్ర వారు పోషించి పూర్తిగా దాంట్లో జీవించి ఎగ్జాక్ట్గా లంజా అంటారా, లంజా కొడక అన్న భాషను కూడా సినిమాలో ధైర్యంగా వాడి సమాజంలో ఆనాడు
ఐలమ్మ గారు పెద్ద పెద్ద దొరలతోని ఏ విధంగా పోరాటం చేసిందో అనేది కూడా దీంట్లో మనం చూపించడం జరిగింది. సారీ ఈ భాష వాడుతున్నది కానీ ఇది సినిమా కాబట్టి మనము ఇది సెన్సార్ కూడా వెళ్ళింది కాబట్టి మాట్లాడుకునే హక్కు మనకున్నది. సో మీరు మీ ద్వారా మీరు చాలా మంచి మాకు దోహదపడ్డారు ప్రజల ముందుకు తీసుకుపోవడానికి. ప్రతి మీడియా మిత్రురాళ్ళు కూడా దీన్ని మరింతగా ప్రజలకు చేరువయ్యేటట్టు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇదేదో గ్లామర్ కోసం మనం తహతలాడుతుందో లేకుంటే మన టీఆర్పీ రేటింగో లేకుంటే ఇంకా బెనిఫిట్ కోసమో లేకుంటే ఇంకేదో ఐఎండిబి రేటింగ్ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది 9.5 వచ్చిందంటే ఇదేదో మేనేజ్మెంట్ చేస్తే వచ్చేది కాదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటింగ్ విచ్ తెలుగు మూవీ హాస్ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ రేటింగ్ పొందలేదు. ఎందుకంటే అంత క్వాలిటీ 1948ని క్రియేట్ చేయాలంటే ఎక్కడ కూడా కరెంటు తీగలు కనబడద్దు, ఎక్కడ డాంబర్ రోడ్ కనబడద్దు, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ కనబడద్దు, ఎక్కడ కూడా లైట్లు స్ట్రీట్ లైట్స్ కనబడద్దు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీలైనంత కాడికి ఈ సమాజానికి పూర్తిగా న్యాయం చేయడానికి ఈ సినిమాను తీశాము. రాబోయే తరాల్లో ఎవరికి కూడా ఆనాడు మన పూర్వీకులు పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదనే ఒక ఆలోచనతో తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు సోదరిమణులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈ రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి అయిన ధైర్యం ఒకటే కాదు, ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికుల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను చదువుతుందేమో భయపడి మేడం ఫీల్ అవుతుందంటే తనన్న నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్పబడుతుంది. అలాంటి దుర్మార్గపు పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రని నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం గురించి పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంత కష్టపడితే ఎన్ని షాపు తిరిగితే సేమ్ క్లాత్ అంటే ఫోటో చూపించి ఈ క్లాత్ కావాలని చెప్పి ఆ కోట్ వచ్చి నాకు వేశారండి. అది ఎంతో కమిట్మెంటు, దృఢ సంకల్పం, జాగ్రత్త, భక్తి, శ్రద్ధ ఉంటే తప్ప అంత కష్టపడరు. ఈ రకంగా దానికి కృషి చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తిరుమల గారు 1942 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఎక్కడ కూడా మీకు
రీసెంట్ టైం సినిమాలాగా అనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని గొప్పగా రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ రకంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాకల ఐలమ్మగా యువరాజా గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా లంచ్ కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా చాలా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే ఫస్ట్ టైం డెబ్యూ మూవీగా ఏటా సత్యనారాయణ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఘన విజయం సాధించింది. ఆయనకి నేషనల్ స్థాయిలో కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసినా, అంటే ఎటువంటి కర్కశంగా కఠోరంగా ఇలా ఎటువంటి పాత్రల్ని ప్లే చేసినా బయట మాత్రం చాలా మంచి వాళ్ళు మా నాగమహేష్ గారు, అందరికీ తెలుసు. ఎస్, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అండ్ యా, ఇప్పుడు మూవీ చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ ఎమోషన్ని, ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అలానే క్యారీ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అనే చెప్పొచ్చు అండి. అంటే అక్కడ మనం ఉంటే గనక, ఆ ప్లేస్లో ఆ పాత్రలో మనం ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఆడియన్ అనుభవించి, ఎస్ ఇలా కదా తిరగబడాలి, ఇలా కదా మనం ఉండాలి అనేటటువంటి ఎమోషన్ ప్రతి ఒక్కరిలో వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అందరి మనసుల్ని తాకి ఆ ఎమోషన్ని త్రూ అవుట్ క్యారీ అయ్యింది మూవీ అంతా కూడా. సో అంత గొప్పగా మూవీని చిత్రీకరించారు దర్శకులు యాట సత్యనారాయణ గారు. సో ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అన్నాళ్ళు టెన్షన్ పడకండి, 2 నిమిషాల్లో ముగించేస్తా. మీరందరూ పారిపోవాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఈ సినిమాని ముందు లేపింది మీరే. మేము సినిమా చేసి మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చూసి మరునాడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకేనా? ప్రతి మంచి రేటింగ్స్, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఎప్పుడు నా కుటుంబమైన నా మీడియాకి నేను రుణపడి ఉంటాను. తర్వాత మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, నేను వద్దని తప్పించుకుని తిరిగినా సరే ఈ సినిమా చేద్దామని నా ఎంటబడి నన్ను పిలిచి చేసి ఈ సినిమా తీయించి ఈ చరిత్రని ముందు తరాలకు చూపిస్తూ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. మా రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెక్స్ట్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అవ్వకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా థ్రెట్స్ వచ్చినాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు హిందీలో, మరాఠీలో, మిగతా సౌత్ లాంగ్వేజెస్లో చాలా బాగా వెళ్ళింది. తర్వాత ఆ టైంలో మేము హిందీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఓటీటీకి లేట్ అయింది. తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దామనుకున్నాం. దాదాపు 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఈ సినిమా సెలెక్ట్ అయింది. ఇండియన్ పనోరమా అవార్డు దక్కించుకుంది. IFFI ఇఫీ గోవాలో బెస్ట్ ఇండియా డెబ్యూట్గా నమోదయ్యింది. అక్కడ బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయింది. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వింధ్యా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, మైసూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, గోవా ఇఫీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, తమిజ్ గమ్ అని అదొకటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చెన్నై. ఇలా దాదాపు 15 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది. 14 ఫెస్టివల్స్లో, అంటే విశాఖ వాళ్ళకి స్క్రీనింగ్ లేదు, 14 ఫెస్టివల్స్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. కొన్ని ఇతర దేశాల నుంచి దాదాపు
75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు. గోవాలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ మొన్న 20వ తారీఖు 3 గంటలకి జరిగింది. అక్కడ 72 దేశాల ప్రతినిధులు వచ్చి చూసి అప్రిషియేట్ చేశారు. ఎటు చూసినా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటం, ఇంత గొప్ప స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరిగిందా అని తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ కపూర్ గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజు మాతో మాట్లాడారు గోవాలో. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందింది. అందరికీ అవార్డ్స్, ఇంద్రజ గారికి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, మా రాజార్జున్ రజ్వి క్యారెక్టర్కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ డిఓపి, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ ప్రొడక్షన్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముంబై వాళ్ళది. ఇన్ని అవార్డ్స్ ఇప్పటికే చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎంతోమంది అప్పుడు మేము రిలీజ్ చేసిన టైంలో March 15th ఆ టైంలో కొంచెం ఎలక్షన్ మూమెంటు, తర్వాత ఎండాకాలం, తర్వాత 10th ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలామంది క్యాంపెయినింగ్ మూడ్లో ఉన్నారు. అందుకని చాలామంది ఓటీటీలో వస్తే చూద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల ఫోన్స్, వందల మెసేజెస్ ఎప్పుడు ఓటీటీ అంటున్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఒక 2-3 సార్లు ఏ ఓటీటీకి ఇద్దామని మేము ఆలోచించుకున్నాం. మాకు నిజానికి 3 ఆఫర్స్ ఉన్నాయి. ఆ 2 పేర్లు చెప్పదలుచుకోలేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు మన తెలుగు ప్లాట్ఫామ్గా ఆహా ముందుకు వచ్చినప్పుడు, ఆహా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఆహా మన తెలుగు ఓటీటీ ఛానల్, మన ముందున్న ఓటీటీ ఛానల్, దీనికి ఇద్దాం ఈ తెలుగు సినిమా, తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఆహాకి ఇచ్చి మిగతా 5 లాంగ్వేజెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత ఆలోచిద్దామన్నారు. ఎందుకంటే ఆహా ఒక్కటే మొత్తం 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కేవలం తెలుగు వాళ్ళే ఉండి తెలుగు సినిమానే, మన సినిమాని చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము రేషియోగా చూసుకుంటే అదర్ ఓటీటీ ఛానల్స్లో సో అండ్ సో పర్సన్స్ మంది జనాలు ఉంటే ఒక రేషియోలో వాళ్ళు హిందీ, తెలుగు, అలా ఆ దేశం ఈ దేశం అలా మిక్స్ అయి ఉన్నారు. బట్ కేవలం మన తెలుగు వాళ్ళే ఉన్నది 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నది ఆహా. కాబట్టి మన తెలుగు సినిమా, తెలుగు చరిత్ర, తెలంగాణ చరిత్ర కాబట్టి ఇది ఆహాకి ఇస్తే బాగుండు అనుకొని మేము డిస్కస్ చేసుకొని ఆహా వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారికి అనుకుంటున్నాను. కాబట్టి ఆహాలో ఇది మీ ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా మేము చూద్దాం అనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు నో డౌట్ చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపించాల్సిన సినిమా. ఇదో వైలెన్స్ ఉందనో ఇంకేదోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాది సకుటుంబ సమేతంగా చూసి చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా ఆహా. ఆల్రెడీ అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారితో ఎక్కడికో రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక ఫిక్షన్ సినిమాతో, ఒక కమర్షియల్ సినిమాతో, ఒక పీరియాడిక్ సినిమాతో, ఈ సినిమా రజాకార్ సినిమాతో కూడా ఇంకా చాలా జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆహా టీంకి, మా ప్రొడ్యూసర్ గారికి, మా ఆర్టిస్టులకి, నేను మా సినిమా టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ఇంకేం చెప్పట్లేదు. ఎందుకంటే అందరం మాట్లాడుకున్నాం, మీరు చూశారు, రేపు ఆహాలో చూస్తారు, మీరే మాట్లాడతారు. అయితే ఒక రిక్వెస్ట్ మీడియాకి మాత్రం చేసేది ఏంటంటే ఈ సినిమాని వీలైనంత వరకు మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, ఒక హీరో సినిమా కాదు, ఒక వ్యక్తి సినిమా కాదు, ఒక వ్యవస్థ సినిమా, ఒక పోరాటం కోసం చెప్పిన సినిమా, ఒక ప్రాంతానికి చెప్పిన సినిమా, ఒక చరిత్ర గురించి చెప్పిన సినిమా, తెరమరుగైన చరిత్ర గురించి తెలియజేస్తున్న సినిమా. నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర మాత్రమే, ఘనమైన చరిత్ర మాత్రమే అని. ఈ ఘనమైన చరిత్ర అందరికీ చూపించాలి, మీడియా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యాట సత్యనారాయణ గారు వన్స్ అగైన్. అండ్ ఎస్, ముందుగా ఇందాక మన గౌరవ నిర్మాత గారు చెప్పినట్టు ఆ పీరియడ్ని క్రియేట్ చేయటం, ప్రజెంట్ ఉన్న సినారియోలో అప్పుడు ఆ 1940s బ్యాక్డ్రాప్ని క్రియేట్ చేయటం నిజంగా మామూలు విషయం కాదండి. సో అది డెఫినెట్లీ ఆర్ట్ డైరెక్టర్ యొక్క విజన్కి మనకి ఉదాహరణగా నిలుస్తుంది. సో ప్రతి ఫ్రేమ్లో కూడా మనం
ఆ ఆర్ట్ని మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఆ పీరియడ్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి మూవీలో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా కనిపిస్తుంది. సో అంత చక్కగా ఆర్ట్ వర్క్ని నిర్వహించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నేను బేసిక్గా పెయింటర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి తిరుమల బాగా చేయగలడు, చేస్తారు అని చెప్పి పిలిపించినటువంటి ప్రొడ్యూసర్ గారు కానీ మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు కానీ వాళ్ళకి రియల్లీ చెప్తున్నా ఈ వేదిక మీద యాజ్ ఎ తెలంగాణ పర్సన్గా నాకు అంతకుముందు అంత సబ్జెక్ట్ తెలియదు. బట్ వెన్ ఐ జాయిన్డ్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ తర్వాత మా డైరెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు చిచ్చి నేను ఎక్కడున్నాను అనిపించింది నాకు. అంటే నాకు పూర్తిగా తెలియదు అప్పటికి. అలాంటి ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చి నా భుజాల మీద పెట్టి ఇతను మోయగలడు అని నమ్మినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి, యాట గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకనంటే దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఐ కెన్ సే. ఇది నా జీవితంలో అసలు సార్ మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్, దాని డౌట్ లేదు డెఫినెట్గా. ఎందుకంటే ఒక చరిత్రని తీసుకొచ్చి ఎక్కడో అడుగున పడిపోయినటువంటి చరిత్రని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టినటువంటి యాట గారు ఈరోజు చాలా మందికి 200 కాదు 2000 డోర్లు తెరిచారు. అంటే ఈ సబ్జెక్ట్ను బేస్ చేసుకొని మినిమం ఒక 200 మూవీస్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే జస్ట్ సార్ అందరికి డోర్లు తెరిచి వదిలేశారు. సో ఈ చరిత్రని ఇంకా 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 మనం ఏమన్నా మిస్ అయినాయి కానీ లేదా ఇంకా మనకు తెలియని ఏమన్నా పార్ట్స్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇది డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈరోజు మనం ఇప్పుడు ఒక 80 ఇయర్స్ 70 ఇయర్స్ మనం బతుకుండొచ్చు. బట్ ఈ సినిమా మాత్రం అంటే అజరామరం, దీనికి మరణం లేదు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం లేట్గా 1 ఇయర్ లేట్గా ప్రాసెస్లో వచ్చిందో కానీ వెనుక వచ్చినా కానీ ఆజన్మాంతం ఇది అందరికీ గుర్తుండిపోయేటువంటి ఒక సినిమా. సో చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారు మహీధర్ గారు, రాజేష్, వీళ్ళు శివ. సో వీళ్ళందరూ ప్లస్ నా టీం బంగారాజు ప్లస్ మా అసిస్టెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళు కానీ వీళ్ళందరి సపోర్ట్స్తో మేజర్గా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతో ఉందండి. నేను ఎప్పుడైనా తప్పు చేసినా లేకపోతే ఆ ఉర్దూలో నాకు లెటరింగ్ తెలియకపోతే నేను చేసినప్పుడు ఇది నీకు మీనింగ్ తెలుసా లేకపోతే ఇది తెలుసుకొని చేశారా తెలియక చేశారా, చరిత్ర చెప్తున్నాం కాబట్టి తప్పులు ఉండకూడదు. సో వెహికల్స్ కావచ్చు, క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, హౌసెస్లో పెట్టినటువంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కావచ్చు. సో ప్రతి దాంట్లో శ్రద్ధ తీసుకొని చూసామండి. డెఫినెట్గా మీరంతా చూస్తారు ఈ ఎపిక్ స్టోరీని ఇంకా బ్రతికించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మేడం గారు, నాగమహేష్ గారు, సో ఇందులో టీంలో మన రాజార్జున్ గారు ఎవరైనా చాలా చాలా బాగా చేశారండి. మీరందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎంజాయ్ అనకూడదు అసలు యాక్చువల్గా, సో బ్రతికిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ముందు తరాలకు తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఇట్స్ నాట్ ఏ ఎంజాయ్ మూమెంట్, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ అండి. సారీ, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక పర్సన్ని పిలవడం మర్చిపోయాము. ముందు యాక్చువల్గా సారీ చెప్పాలండి. ఆ పర్సన్ మాకు వచ్చేసి ఒక బ్యాక్ బోన్ లాగా ఈ మూవీ ఫ్రమ్ డే 1 నుంచి ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ వరకు కూడా ఆ పర్సన్ లేనిదే ఒక క్షణం కూడా గడవలేదు. ఆ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండాల్సిన పర్సన్ మేమందరం మర్చిపోయాం. సారీ వెరీ మచ్. మహీందర్ గారు ఎక్కడున్నారు? మహీందర్ గారు, ఓకే, ఆయన కో డైరెక్టర్ మహీధర్ గారండి. మా మహి గారు ప్లీజ్ కమ్. ఎస్, కో డైరెక్టర్ మహీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మాకు
మాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి మా మహీధర్ గారు. అసలు కో డైరెక్టర్ అన్న పేరుతో A to Z ఏ పనులు ఉన్నా సరే, అది సెట్ వర్క్ గమనించుకోవాలన్నా, కాస్ట్యూమ్స్ అన్నా, అండ్ ఆర్టిస్టులు టైంకి వచ్చారా లేదా, డైలాగ్స్ నేర్పించడం దగ్గర నుంచి మహి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రజాకర్ క్రూ అండ్ కాస్ట్. మీరు లేకపోతే ఈ మూవీ ఇంత మంచిగా వచ్చేది కాదు డెఫినెట్గా. అండ్ మా యాటా సత్యనారాయణ గారికి రైట్ హ్యాండ్ అన్నమాట మా మహీధర్ గారు. అండ్ ఐ విష్ త్వరలోనే మా మహీధర్ గారు ఒక డైరెక్టర్గా కూడా ప్రమోట్ అయ్యి ఆయన చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, ఐ బ్లెస్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఒకరికి గంట కట్టారు కాబట్టి నాకు చెప్పారు, నా పేరు చెప్పారు, కోఆర్డినేటర్ కాబట్టి మా టీం అండి. హేమంత్ గారు, రాజేష్, శ్రీను, శివ, రాజు, అందరు రండి. శివ అందరు ఒకసారి ప్లీజ్ టీం రండి. డీటీ మొత్తం రండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు రండి ప్లీజ్. సో ఇక్కడ అంటే 1948 లో ఉన్న మూవీని, ఆ బ్యాక్గ్రౌండ్ ని, ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఇంత పెద్ద లార్జ్ స్కేల్